ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం భారత్ కు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా కంటే మన దేశంలోనే ఉన్న కొంతమంది భారతీయులతోనే ఎక్కువ ప్రమాదం ఉంది అని దేశాన్ని వీళ్ళు అమ్మేయగలరు అందుకే వీళ్ళను 0.5 గాళ్ళు అనేది ఈ 0.5 గాళ్ళలో ఆడ మగ ఇద్దరు ఉన్నారు ఇక్కడ నేను 0.5 గాళ్ళు అంటే లింగ మార్పిడి చేసుకున్న వారి గురించి తప్పుగా మాట్లాడడం లేదు యాక్చువల్లీ లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళలోనే చాలా దేశభక్తి ఉంటుంది ఈ 0.5 బ్యాచ్ అటు ఇండియా కాదు పాకిస్తాన్ కాదు అన్నమాట వీళ్ళు ఇండియాలో ఉంటూ ఇండియాది తింటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ప్రతిదానికి ఇండియాను తక్కువ చేస్తూ వీడియోస్ చేస్తున్నారో అనవసరంగా పాకిస్తాన్ ను పొగుడుతూ పాకిస్తాన్ కు వెళ్లి వ్లాగింగ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు NIA స్కానర్ లో వచ్చేసారు ప్రతిసారి వ్లాగింగ్ పేరు మీద పాకిస్తాన్ కు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండండి ఎక్స్ట్రీమ్ వోక్ భావాజాలంతో వోక్ గా ఉండడం మంచిదే అయితే ఎక్స్ట్రీమ్ వోక్ భావాజాలంతో ప్రాపగండా చేస్తున్నారు అటువంటి వారిని విచారించే సమయం వచ్చింది ఇండియా ఈజ్ ఇన్ డేంజర్ విత్ దిస్ 0.5 బ్యాచ్ ఈ అమ్మాయి ముఖాన్ని జాగ్రత్తగా చూడండి ఈమె పేరు జ్యోతి మల్హోత్రా పేల్గామ్ దాడిని బాసిరన్ వ్యాలీలో మినీ స్విట్జర్లాండ్ లోనే చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈమె రీసెంట్ గా 2024 నుండి టూరిస్టుల పైనే దాడి చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ టూరిస్ట్ వ్లాగరే మొత్తం దేశాన్ని కొన్ని డబ్బుల కోసం కొంత సుఖం కోసం పాక్ అబ్బాయి ప్రేమ కోసం 5 నిమిషాల పడక సుఖం కోసం అమ్మేసింది ఈమె ఇలాంటి వాళ్ళకంటే పాపం డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళే నిజమైన దేశభక్తులు అట్లీస్ట్ వీళ్ళు ఇండియాను మోసం చేయడం లేదు డబ్బు కోసం ఇండియన్ ఆర్మీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం లేదు ఈ అమ్మాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పేల్గామ్ లో చనిపోయిన 27 మంది హిందూ అన్నదమ్ముల చావుకు కారణమైంది कल हमने एक इनपुट के आधार पर ज्योति रानी पुत्री हरीश कुमार आरओ अग्रसेन एक्सटेंशन हिसार को ऑफिशियल सीक्रेट एक्ट और 152 BNS के अंतर्गत अरेस्ट किया है। इसके पास प्राप्त मोबाइल और लैपटॉप से हमें कुछ संदिग्ध सामग्री प्राप्त हुई है। इसको हमने 5 दिन की रिमांड पे लिया है पूछताछ जारी है ये लगातार पाकिस्तानी नागरिक के संपर्क में थी उसके बारे में इससे पूछताछ की जाएगी। ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియోను దయచేసి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈమె పేరు జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ లో ఈమె ఛానల్ పేరు ట్రావెల్ విత్ జో 3.8 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఈమెకు 1.3 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈమె హర్యానా రాష్ట్రం హిసార్ కు చెందినది ఈమెలో ఎక్స్ట్రీమ్ వోక్ భావాజాలం ఎక్కువగా ఉంది అని ఈమె ఫోటోస్ అని ఈమె ట్వీట్స్ చూస్తే అర్థమవుతోంది ఈమె భారతదేశానికి ఎలా వెన్నుపోటు పొడిచింది అంటే ఈమె 2023లో న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కు పాకిస్తాన్ వీసా కోసం వెళ్ళింది ఈమె పరిచయం హై కమిషన్ లో పనిచేసే ఎహసాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్ తో ఏర్పడింది డానిష్ తో ఈమె ప్రేమలో పడింది డానిష్ బహుశా ఈమెకు లవ్ జిహాద్ చేసి ఉండవచ్చు ఈవెన్ డానిష్ తో కలిసి ఈమె విదేశాలకు ఇండోనేషియాకు కూడా వెళ్ళింది డానిష్ ఈమెకు పాకిస్తాన్ వీసా ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాడు ఈమె పాకిస్తాన్ కు 2023లో వెళ్ళింది పాకిస్తాన్ లో డానిష్ ఫ్రెండ్స్ అయిన అలీ ఎహసాన్ ను కలిసింది ఈ అలీ ఎహసాన్ అనే వ్యక్తి మేడం కు పాకిస్తాన్ లో ఉండడానికి ట్రావెల్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్ చేశాడు మేడం ను రాణిలా చూసుకున్నాడు తర్వాత మేడం పాకిస్తాన్ లోని ISI ఏజెంట్స్ అంటే పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గూఢచారులైన షకీర్ అండ్ రానా షెబాస్ ను కలిసింది గెస్ వాట్ మేడం ఈ ఇద్దరి ఫోన్ నంబర్స్ ను తీసుకొని ఆ ఫోన్ నంబర్స్ ను తన మొబైల్లో రానా అనే ఇండియన్ పేరుతో సేవ్ చేసుకున్నారు ఇక్కడ నుండి జ్యోతి మేడం ప్రతిరోజు ISI ఏజెంట్స్ తో టచ్ లో ఉన్నారు ISI ఏజెంట్స్ జ్యోతికు డబ్బులిచ్చి తమకు కావాల్సిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను తీసుకున్నారు ఈమె పాకిస్తాన్ కు వెళ్ళి మరియం నవాజ్ ను కలిసిన ఈ వీడియో ఒకసారి చూడండి మరియం నవాజ్ ఎవరనుకున్నారు నవాజ్ షరీఫ్ కూతురు షెహబాజ్ షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ కు షెహబాజ్ షరీఫ్ బాబాయ్ అవుతాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూతురుతో ఈ 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న అమ్మాయి కలిసింది మాట్లాడింది ఆ తర్వాత ఈమె కాశ్మీర్ కు వెళ్తుంది నేను నా లాస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పాను గుర్తుందా మరియం నవాజ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యొక్క అలీజ్డ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పానా లేదా మరియం నవాజ్ ద్వారా ఈమెకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఈమె ఎటువంటి డీటెయిల్స్ ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ ను పాకిస్తాన్ కు ఇచ్చింది అనే ఇంటరాగేషన్ జరుగుతోంది ఈమె వాట్సాప్ స్నాప్చాట్ ద్వారా ఇండియన్ ఆర్మీ సెన్సిటివ్ డీటెయిల్స్ ను పాకిస్తాన్ ISI ఏజెంట్స్ కు పంపింది ఇక ఇక్కడ నుండి మేడం ప్రాపగెండా మొదలుపెట్టింది లైట్ కెమెరా ప్రాపగెండా స్టార్ట్ చేయడమే పాకిస్తాన్ లోని లాహోర్ రావల్పిండికు వెళ్ళడం ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ అని వీడియోలు పెట్టడం చూడండి పాకిస్తాన్ ఎంత అందంగా ఉందో చూడండి పాకిస్తానీలు ఎంత స్వీట్ గా ఉన్నారో చూడండి పాకిస్తాన్ ఎంత మంచి దేశమో ఊరికే ఇండియన్స్ పాకిస్తానీల పైన విషాన్ని కక్కుతూ ఉంటారు కానీ పాకిస్తానీలు మనలాగే ఉన్నారు వీళ్ళ కళ్ళు మనలాగే ఉంది ఈ అమ్మాయిలందరూ మనలాగే ఉన్నారు పాకిస్తానీలు చాలా మంచోళ్ళు అని
ప్రాపగెండా వీడియోస్ చేయడం మొదలుపెట్టింది. ఇలా ప్రాపగెండా చేయమని ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ISIA చెప్పి ఉంటుంది. మరియం నవాజ్ షరీఫ్ వీళ్ళంతా ఎవరు ప్రాపగెండా చేసే ఇంత పెద్ద లీడర్స్ అయ్యారు. మేడంను నీట్గా బ్రెయిన్ వాష్ చేసి ఇండియాకు అగెయిన్స్ట్గా వీడియోస్ తీస్తున్నారు. మేడంకు కోట్లలో వ్యూస్ ఉన్నాయి. మేడం పాకిస్తాన్లో వీడియోస్ తీస్తూ ఉంటే పాకిస్తాన్ సెక్యూరిటీ గార్డ్ ఈమెకు కాపలా ఇస్తున్నాడు. ఒక ట్రావెల్ వ్లాగర్ 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వ్లాగర్ పాకిస్తాన్కు వెళ్తే ఈమెకు సెక్యూరిటీగా పోలీసులు ఆర్మీ ఆఫీసర్స్ రావడమేంటి? మే 2023 కంటే ముందు మేడంకు లక్షల్లో వ్యూస్ ఉండేవి. డానిష్ పరిచయం తర్వాత ISI పరిచయం తర్వాత మేడంకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. సడన్గా వచ్చేసాయి. ఎలా వచ్చాయి? కట్ చేస్తే మేడం కాశ్మీర్కు వెళ్ళింది. ఈ ఫొటోస్ చూడండి. మన ఆర్మీ యొక్క సెన్సిటివ్ ఫొటోస్ను పాకిస్తాన్ ISIకు షేర్ చేసింది. మేడం అమర్నాథ్ యాత్రకు వెళ్ళింది, వైష్ణోదేవికి వెళ్ళింది, మొత్తం కాశ్మీర్ తిప్పి చూపించింది. డాట్స్ను కనెక్ట్ చేయండి. 2024 నుండి రియాసీ, పేల్గామ్, జమ్మూలో ఉన్న టూరిస్టులపైనే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు పాకిస్తాన్ ISI ఏం చేసేది? కాశ్మీర్లో ర్యాండమ్గా ఉగ్రవాదం చేసేది, రాళ్ళు విసిరేది, కాశ్మీరీ లోకల్స్కు డబ్బులు ఇచ్చేది, ర్యాండమ్గా అందరినీ చంపేది. కానీ 2024 తర్వాత వీళ్ళు సివిలైజేషన్ వార్ను మొదలుపెట్టారు. తమ స్ట్రాటజీను మార్చారు. డైరెక్ట్గా టూరిస్టులపైన దాడి చేయడం మొదలుపెట్టారు. రియాసీలో టూరిస్ట్ శివభక్తులపైన దాడి చేశారు. టూరిస్ట్ బస్ పైన దాడి చేశారు. పేల్గామ్, జమ్మూ ఇవన్నీ టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్. ఇక్కడ ఎక్కువ హిందూ టెంపుల్స్ ఉంటాయి, టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. సో వీళ్ళు టూరిస్టులపైన దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ బార్డర్స్లో వీళ్ళు ఉగ్రవాదం చేసేవారు. కానీ ఇప్పుడు వీళ్ళు టూరిస్టులనే ఎంచుకున్నారు. ఈ ట్రావెల్ వ్లాగర్స్ పాకిస్తాన్ ISIకు చాలా అవసరం. ఎందుకంటే ట్రావెల్ వ్లాగర్స్ ద్వారానే వీళ్ళు టూరిస్టుల యొక్క మూమెంట్, టూరిస్టులు ఎక్కడ ఆగుతారు, ఎక్కడ తింటారు, ఏ లొకేషన్స్కు వెళ్తారు అనే ఇన్ఫర్మేషన్ పాకిస్తానీ ISIకు ఈ టూరిస్ట్ వ్లాగర్సే ఇస్తారు. కాబట్టి ఈ అమ్మాయిని వల వేసి పట్టుకున్నారు. ఈ అమ్మాయికి ఏదో చూపించారు, సుఖం చూపించారు, డబ్బిచ్చారు, ఈ అమ్మాయిని మోసం చేశారు, బ్రెయిన్ వాష్ చేశారు, ఇండియాకు అగెయిన్స్ట్గా పని చేయించుకున్నారు. మనం ఆయుధాలలో యుద్ధం చేయడంలో అడ్వాన్స్డ్గా ఉంటే పాకిస్తాన్ ఇలాంటి చిల్లర పనులు చేయడంలో, అంటే వ్లాగర్స్ కు డబ్బులు ఇచ్చి మార్చుకోవడంలో లేదా ఇలాంటి ప్రాపగెండా చేయడంలో పాకిస్తాన్ ముందుంది. ఏం అర్థమైందా? మేడం తన యూట్యూబ్ లో పెట్టిన కాశ్మీర్ వ్లాగ్స్ లో అమర్నాథ్ కు వెళ్ళింది, కాశ్మీర్ ట్రైన్ జర్నీ చేసింది, ఎన్నో వీడియోస్ తీసింది, ఇండియన్ ఆర్మీను కలిసింది, ఇండియన్ ఆర్మీ మూమెంట్స్ ను కూడా క్యాప్చర్ చేసింది. మేడం లాస్ట్ ఇయర్ మే జూన్లో కాశ్మీర్కు వెళ్ళింది. అక్కడ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. 1 ఇయర్ తర్వాత పేల్గామ్లో దాడి జరిగింది. ఈమె ద్వారా ఎన్నో సెన్సిటివ్ విషయాలు పాకిస్తాన్ వరకు వెళ్ళి ఉంటాయి. మామూలుగా అయితే కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ ఎవరైనా లోకల్ కాశ్మీరీ ఫొటోస్ తీస్తూ ఉంటే అనుమానిస్తుంది, ఎందుకు వచ్చావంటుంది. ఈవెన్ అబ్బాయిలు కూడా ఫొటోస్ వీడియోస్ తీస్తే ఇండియన్ ఆర్మీ ఆపేస్తుంది. కానీ అమ్మాయి అందంగా హలో ఫ్రెండ్స్ మై కాశ్మీర్, నేను కాశ్మీర్లో ఉన్నాను అందంగా మాట్లాడి ఫొటోస్ తీస్తే ఎవరికి డౌట్ రాదు. కాబట్టి ఈమెను సెలెక్ట్ చేశారు. ఈమె పైన ఇండియన్ ఆర్మీకు కూడా అనుమానం వచ్చి ఉండదు, NIAకు కూడా అనుమానం వచ్చి ఉండదు, ఈవెన్ మన నిఘా వర్గాలకు IB ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే ఈమె నార్మల్ టూరిస్ట్ వ్లాగర్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈమె కూడా వన్ ఆఫ్ ద 0.5 స్లీపర్ సెల్ లాంటిది. ఈమెను ఎప్పుడైనా యాక్టివేట్ చేయొచ్చు. ఈమెను మనం పట్టుకోలేదంటే ఈమె రేపు హైదరాబాద్, బెంగళూరుకు వచ్చి వ్లాగింగ్ వీడియోస్ తీసి హైదరాబాద్లో సెన్సిటివ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు, బెంగళూరులో ఎక్కడ ఉంటారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఈమె రేపు ఇవ్వగలదు. ఈమె పంజాబ్, రాజస్థాన్ బార్డర్లో కూడా సెన్సిటివ్ ఫొటోస్ను, ఇమేజెస్ను పాకిస్తాన్ ISIకు షేర్ చేసిందంట. ఈమె డానిష్తో కలిసి ఇండోనేషియాకు వెళ్ళింది, హనీమూన్ కూడా చేసుకుంది. ఈమె ఒక వీడియోలో పాక్ హై కమిషన్లో పనిచేసే డానిష్ కనిపించాడు, 5 సెకండ్స్ కోసం కనిపించాడు. ఒక టూరిస్ట్ వ్లాగర్ పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే డానిష్తో లవ్లో పడొచ్చా? ఇతనితో మాట్లాడొచ్చా? హై కమిషన్లో పనిచేస్తున్నాడు అంటే ఇతను డైరెక్ట్లీ పాకిస్తానీ ఆర్మీ కోసం పనిచేస్తున్నాడు, డైరెక్ట్లీ పాకిస్తానీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తితో ఈమె లవింగ్ చేయడం అవసరమా? ఈ కపిల్ జైన్ అనే వ్యక్తి పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి. మే 2024లోనే ఈ వ్యక్తి ట్వీట్ పెట్టాడు. ఇది నిజమైన ట్వీటా, ఫేక్ ట్వీటా అనేది నాకు తెలియదు, బట్ డాట్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. ఈ లేడీను క్లోజ్గా వాచ్ చేయండి అని ఈ అబ్బాయి NIAను ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టాడు. ఈ అమ్మాయి రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగిన పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన ఒక ఫంక్షన్లో అటెండ్ అయింది. 10 డేస్ తర్వాత ఈ అమ్మాయి కాశ్మీర్కు వెళ్ళింది. ఈమె పైన నిఘాను ఉంచండి అని ఈ అబ్బాయి 10th మే 2024 రోజే హెచ్చరించాడు. కట్ చేస్తే 1 ఇయర్ తర్వాత పేల్గామ్ దాడి జరిగింది. ఆ పాకిస్తాన్ ఎంబసీ ఫంక్షన్లో ఏం జరిగింది, ఈ అమ్మాయి ఎవరిని కలిసింది, ఈ అమ్మాయికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి అనేది విచారించాలి. ఈ అమ్మాయి పాకిస్తాన్ ఆర్మీను తన వీడియోస్లో పొగుడుతూ వీడియోస్ చేసింది, పాకిస్తాన్ను పొగుడుతూ వీడియోస్ చేసింది.
డానిష్ తో అఫైర్ పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ లాంచ్ అవ్వక ముందు సోషల్ మీడియాలో సే నో టు వార్ అని పోస్ట్ పెట్టింది. యుద్ధం చేద్దండి, సే నో టు వార్ అని వీడియోస్ పెట్టింది అమ్మాయి. ఈవెన్ మనం రీసెంట్ గా గుంటనక్క టర్కీను బైకాట్ చేసినప్పుడు కూడా ఈ అమ్మాయి ముందుకొచ్చి టర్కీను ఎందుకు బైకాట్ చేస్తున్నారో, అలా అయితే ఎన్ని దేశాలను బైకాట్ చేస్తారు అని వెటకారంగా మాట్లాడింది. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ గెలిచినప్పుడు మూల కూర్చొని బాధపడే బ్యాచ్ లో ఈ అమ్మాయి కూడా ఒకటి. ఈమెను ఎలా పట్టుకున్నారు అంటే మొదటగా డానిష్ ను పట్టుకున్నారు. డానిష్ ఫోన్ నంబర్స్ లో ఈమె కాంటాక్ట్ నంబర్ దొరికింది. ఈమెను ఫోన్ చేసి ఈమె వాట్సాప్ చాట్స్ అండ్ మెసేజెస్ చూశారు. ఈమె ఎక్స్పోజ్ అయింది. ఈమెను పట్టుకున్నారు. ఇంటరాగేట్ చేస్తే మేడం చేసిన తప్పు మొత్తం కక్కింది. ఎస్, ఇండియా పైన దేశద్రోహం చేశాను, స్లీపర్ సెల్ లాగా పనిచేశాను, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను అని నిజాలన్నిటినీ ఈ అమ్మాయి కక్కింది. ఈమెతో పాటు మిగతా 5 మందిని పాకిస్తానీ స్పై ఏజెంట్స్ను కూడా పట్టుకున్నారు. నేను ఈ అమ్మాయి యొక్క యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూసా. ఈ అమ్మాయి హిందీలో వీడియోస్ చేసేది. సడన్గా ఈ అమ్మాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ చేంజ్ ఓవర్ చేసి ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తోంది. ఆ ఇంగ్లీష్ వీడియోస్లో వాయిస్ ఓవర్లో ఏమని వస్తుందో తెలుసా? పాకిస్తాన్ చాలా అందమైన దేశం, పాకిస్తానీలో చాలా మంచివారు అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. అంటే ఈమె పాకిస్తాన్ ప్రోపగెండా చేస్తోంది. ఈమె చాలా 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 కన్నింగ్ పనులు చేసిందండి. అంతవరకు హిందీలో వీడియో చేసి సడన్గా ఇంగ్లీష్లో ఎందుకు వీడియో చేశారు? ఈమెతో పాటు యారీ డాక్టర్ అనబడే ఇంకొక బ్లాగర్ కూడా చాలాసార్లు పాకిస్తాన్కు వెళ్ళాడు, ఎన్నో వీడియోస్ తీశాడు. ఇతన్ని కూడా విచారించాలి. ఏ పుట్టలో ఏ పాము ఉందో అందరినీ పట్టుకొని వన్స్ ఫర్ ఆల్ విచారించండి. అందరినీ పట్టుకొని ఒకేసారి బొక్కలో వేయండి. కొన్ని రోజుల ముందు అజిత్ దోవల్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, మనం బ్రిటిషర్తో ఓడిపోలేదు, బ్రిటిషర్లను ఈజీగా ఓడించగలం, కానీ బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఇండియన్స్ ను అణిచివేశారు, మనోళ్లే మనల్ని వెన్నుపోటు పొడిచారు అన్నారు ఆయన. జ్యోతి మల్హోత్రా లాంటి వారిని ఉద్దేశించే ఆయన అప్పుడు ఆ మాట అన్నారు. అగైన్ ఈ జ్యోతిని డానిష్ బంగ్లాదేశ్ కు కూడా పంపాడు. మేడం బంగ్లాదేశ్ కు వెళ్లి కూడా బంగ్లాదేశ్ ఈజ్ వెరీ స్వీట్ అండి, వావ్ అండి, సూపర్ అండి అని వీడియోస్ చేసింది. మాకు తెలియదా బంగ్లాదేశ్ గురించి? అక్కడ ట్రాఫిక్ 4 గంటలు ఎత్తుకుపోతారు, మొబైల్స్ ఎత్తుకుపోతారు. బంగ్లాదేశ్ లో ఢాకాకు వెళ్ళండి, అసలు ఉండలేరు. ఆ ఫుడ్ అంతా గలీజ్ గా ఉంటుంది. మీరు బయటికి వెళ్తే మీ మొబైల్స్ ఎత్తేస్తారు. ఒక ఆఫీస్ నుండి సైట్ కి వెళ్ళాలంటే 4 గంటలు, అంత వర్స్ట్ గా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ వ్లాగర్స్ సడన్ గా బంగ్లాదేశ్ కు వెళ్ళిపోయి బంగ్లాదేశ్ చాలా అందంగా ఉంది, చాలా డెవలప్ అయిపోయింది, ఇండియాను బంగ్లాదేశ్ దాటేసింది అంటారు. తెలుసుకోండి, బ్రెయిన్ వాడండి. ఇక్కడ 0.5 బ్యాచ్ లో ముస్లిమ్స్ ఒక్కటే కాదు, హిందూ వోకల్స్, ఎక్స్ట్రీమ్ లిబరల్ భావాజాలంతో ఉన్న వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు. అందరూ డేంజరే. కేవలం ఒక మతం వారిని మాత్రమే టార్గెట్ చేయడం లేదు, ఇక్కడ అందరూ ఉన్నారు. ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అజ్మల్ కసబ్ ను రిలీజ్ చేయాలి అని జాలిపడిన లిబరల్ దేవుళ్ళారా, ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేయాలో చెప్పండి. దేశద్రోహం చేసినందుకు వదిలేయాలా? జాలిపడి ఈమెను రిలీజ్ చేయాలనేది మీరే చెప్పండి. యుద్ధం వద్దు అని గుండెలు బాదుకున్న మానవతావాదులారా, ఈ అమ్మాయి గురించి ఒకసారి మాట్లాడండి. కొన్ని డబ్బుల కోసం, ఒక పాకిస్తానీ పెట్టే సుఖం కోసం ఈ అమ్మాయి దేశాన్ని అమ్మేసింది. ఈ అమ్మాయిని ఏమనాలి మీరే చెప్పండి. దయచేసి మీ పీస్ ఆఫ్ మైండ్ ను ఇవ్వండి. ఇండియన్ ఆర్మీ ఎవరితో కొట్లాడాలి? ఇంకా ఎంతమందితో కొట్లాడాలి? పాకిస్తాన్ ఆర్మీతోనా? బంగ్లాదేశ్ చైనా ఆర్మీతోనా? కాశ్మీర్ వాతావరణంతోనా? కాశ్మీర్లో ఉన్న కొంతమంది 0.5 గాళ్లతోనా? కొండ లోయలతోనా? అడవుల్లో పందుల్లా దాక్కున్న ఉగ్రవాదులతోనా? ఇండియన్ ఆర్మీకు ప్రూఫ్స్ అడిగే మహానుభావులతోనా? లేదా ఇలాంటి జ్యోతి లాంటి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టి స్పై చేసే వాళ్ళతో కొట్లాడాలా? ఇండియన్ ఆర్మీ ఎవరితో కొట్లాడాలి? ఈ అమ్మాయి గురించి మీ పీస్ ఆఫ్ మైండ్ ను ఇవ్వండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.